నా పేరు సవర్ ప్రసాదరావు, చేతంపేట మండలం ఎబరి గ్రామంలో. నేను 2014 నుంచి జనసేన జెండా మోస్తాను. అయితే మా సవర్ జాతికి అన్ని గ్రామాల్లో 2014 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు చాలా కష్టపడి జెండా మోస్తాం. అయితే మనకి పొత్తు ధర్మం ద్వారా మన జనసేన పార్టీ మన పాల్కొండకి సీట్ని కేటాయించారు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు మాకు కష్టపడి పనిచేసిన వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వాలని మన పవన్ కళ్యాణ్ గారు చాలా ఎప్పటి నుంచే కష్టపడి చెప్తున్నారు. చాలా మేము ఆచరిస్తున్నాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని కష్టపడి పనిచేసిన కూడా మాకు అన్ని పార్టీల నుంచి మాకు సపోర్టు వస్తున్నాయి. అయితే ఇక్కడికి మన సీతంపేటలో మాకు ఎక్కువగా సవర జాతికి గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి సమస్యలు కానీ మేము మా కష్టాలు కష్టపడి మేము కూడా పనిచేస్తూ వస్తున్నాము. అయితే ఇప్పుడు ఏంటంటే మన పాలకొండ పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలోనే 2 జాతులు ఉన్నాయి. అందులో జాతాపు సవర ఉంది. అందులో సవర జాతిలో ఎక్కువగా మన చేతంపేట మండలంలోనే 90% ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా మనకి డిసైడింగ్ ఎక్కడ అవుతుందంటే మన చేతంపేటలో గెలుపు ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ అవకాశానికి మాకు జనసేన టికెట్కి అవకాశం కల్పించేసి నిబ్బరం గారికి టికెట్ ఇవ్వాలి. లేని పక్షంలో మాకు ఖచ్చితంగా మేము బైకౌట్ వెళ్ళిపోతాం. లేదు అంటే మళ్ళీ ఇంకో పార్టీ నుంచి ఇలాగే మాకు ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యూన్సీ వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మీకు అవకాశాలు లేవు. మాకు ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. ఎక్కువ మెజార్టీతో మనకి కళావతి మేడం గారికి ఓడించే సత్తా మాకుంది. అది ఒకవేళ అవకాశం ఇస్తే కానీ రాత్రి పగలి కష్టపడతాము. నేను ఒక్కడే కాదు, నాతో పాటు కలిసి కష్టపడి సైనికులు కూడా మన గిరిజన గ్రామాల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా అవగాహన వచ్చింది. అందుకే ఈ అవకాశం కూడా మన అధిష్టానంలో నిర్ణయం తీసుకుంటారని మరీ ఒక్క అవకాశం ఎస్టీ కులానికి ఒక్క సవర జాతికి ఒక్కసారి అవకాశం ఇస్తారని ఈ ప్రెస్ మీట్గా నేను మనవి చేసి ముగిస్తున్నాను. నా పేరు సవర్ రాజేష్, సీతంపేట మండలం పాలకొన నియోజకవర్గం. ఈరోజు మాకు ఇదివరకు మా నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన టికెట్ని కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా మాకు పార్టీ నుంచి 2 వ్యక్తులు మాకు కష్టపడుతున్నారు, మొదటి నుంచి ఉన్నారు. అందులో సమన్వయకర్తగా నిమ్మల నిబ్రం అనే వ్యక్తి మాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఎస్టీ కేటగిరీ నుంచి ఆయన మనకు రావడము చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మాకు మా సవర కులం నుంచి మా మండలంలోనే సీతంపేట మండలంలోనే 90,000 ఓటర్లు మేము కలిగి ఉన్నాము. కావున మాకు ఈ సీటును మాకే కేటాయిస్తే, జనసేనకే కేటాయిస్తే మేము 1,00,000 మెజారిటీతోన ఈ పాలకొండ నియోజకవర్గానికి మేము గెలిపించుకునే సత్తా మాలో ఉంది. ఇది మాకు కూడా ఏంటంటే తూర్పు కాపులు అనే వాళ్ళు మా సోదరులు సపోర్ట్ చేయడం జరిగింది. మాకు చాలామంది బీసీ ఎస్సీ వాళ్ళు కూడా మాకు వాళ్ళ మద్దతు మాకు ఉంది. కాబట్టి ఈజీగా ఈ 24 ఎలక్షన్లోన నిమ్మల నిబ్రం గారిని ఇస్తే ఖచ్చితంగా 1,00,000 ఓట్లతోన మేము గెలిపించుకునే సత్తా మాలో ఉంది. దీనికి మేము పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇచ్చే విషయంలో మేము వెనకాలేదు లేదు. దీనికి సంపూర్ణంగా మా మద్దతు అయితే నిమ్మల నిబ్రం గారికి మేము సంపూర్ణంగా తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఆయన మా కులానికి ఆయన సవర లిపిని మా కోసం ఎంతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. ఆయన మా కోసం మా గ్రామాల్లో జరిగే ప్రతి ఒక్క సమస్యని కూడా ఆయన కూలంకషంగా తెలిసిన వ్యక్తి. ఆల్రెడీ ఆయన మనకి ఇండిపెండెంట్గా సర్పంచ్గా మాజీ జడ్పీటీసీగా చేసినారు. కాబట్టి ఆ అనుభవం మాకు ఇక్కడ నియోజకవర్గానికి చాలా ఉపయోగపడుతుందనేసి నేను నమ్ముతున్నాను. తద్వారా మా కులపోళ్ళు ఖచ్చితంగా మా సార్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఆ సపోర్ట్ అనేది చాలామంది నుంచి మేము చూస్తున్నాం. మా టీడీపీ సోదరులు, మా బీజేపీ సోదరులు అందరూ వాళ్ళ మద్దతు మాకు పలికారు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఈ సీటు విషయంలోన మాకు జనసేన కేటాయించారు కాబట్టి మా సీట్ను మాకే ఇవ్వాలనేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.
ధన్యవాదాలు. జై జనసేన. నా పేరు మండ విశ్వనాథం, సిద్దంపేట జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని, పాల్గొన నియోజకవర్గం. ఈరోజు మాట్లాడేది ఏంటంటే, ఈరోజు మా మండల ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ గురించి కొన్ని పార్టీ టికెట్ కోసం అనేది మాట్లాడడం జరిగింది. మా మండలము అందరు కార్యకర్తలతో మాట్లాడి ఈ విషయం అనేది చర్చించడం జరిగింది. ఈరోజు ఏంటంటే, ఈ పాల్గొన్న నియోజకవర్గానికి ఎస్టీ కన్స్టిట్యున్సీ, దానివలన ఇక్కడ ఈ పాల్గొన్న నియోజకవర్గంలో ఈ జనసేన పార్టీకి పాల్గొన్న నియోజకవర్గానికి పాల్గొండకి ఇస్తామని చెప్పారు జనసేన పార్టీ టికెట్. దానిపై మేము చాలామంది ఈ టికెట్ ఇవ్వడం వల్ల చాలా ఆనందం వ్యక్తం చేశాము. 2014 నుంచి జనసేన పార్టీకి భుజాలు వేసుకుంటూ కష్టపడ్డాము. ఇప్పుడేమో మా పార్టీ జనసేన పార్టీ టికెట్ ఏమో టీడీపీ ఇవ్వడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పాల్గొనలో చాలామంది ఇద్దరు కష్టపడుతున్నారు. ఆ నిమ్మల నిబ్రం గారు, పూరి నాగేశ్వరరావు గారు. వీళ్ళకి టికెట్ ఇవ్వాలి. ఇస్తే ఇద్దరున్న ఎవరికి ఇచ్చినా మాకు ఆనందంగా ఉంటుంది. ఈ టికెట్ ఇస్తే మేము కష్టపడి గెలిపించుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇస్తాం. జై జనసేన.